నెల్లూరు జిల్లాలో గత వారం రోజులుగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు డ్రోన్ నిఘా నీడలో శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ నెల్లూరు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ మధ్య ఏంటంటే టౌన్లో విపరీతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి విపరీతంగా తిరుగుతున్నారు. అపరిచితులంతా తిరుగుతున్నారు. ప్రజలకి ఇబ్బందిగా చేస్తున్నారు. మన నెల్లూరు పోలీస్ వాళ్ళు అయితే బాగానే చేస్తున్నారు. ఈ మధ్య 10 గంటలైతేనే అన్ని షాపులన్నీ క్లోజ్ చేయమని చెప్పి బాగా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. హత్యలు జరిగిన తర్వాత నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, ఒక మహిళగా మన డిఎస్పీ సింధు గారు రాత్రులు కూడా అర్ధరాత్రి వరకు కూడా వెహికల్స్ ని తనిఖీలు చేయడం, ఎక్కడైనా సరే అవాంఛనీయమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వాటిపైన ఉక్కుపాదం మోపడం, అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో ఎక్కడెక్కడైతే ప్యాకాట్లు కావచ్చు, మందు దాగడం కావచ్చు, బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలు పట్టుకొని తిరగడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక ఉక్కుపాదం మోపే విధంగా నెల్లూరు నగరంలో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నిజంగా పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు కూడా ఒక గట్టి నమ్మకం వచ్చి మా అందరికి కూడా ఎంతో గర్వంగా ఉంది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిల్లాలో ఇకపై సాంకేతికతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు పోలీసులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల కోసం నెల్లూరు పోలీసులు ఉన్నారనే భద్రతా భావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచనల మేరకు టౌన్ ఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. అర్ధరాత్రులు వాహనాలు, లాఠీలు, డ్రోన్ల సహాయంతో బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యక్రమాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సింధుప్రియ హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తూ శాంతి భద్రతలకు అడ్డు తగిలితే జీవితాంతం జైలు పాలే అంటున్నారు. నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారి వేలిముద్రలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా సారిస్తున్నట్లు చెప్పారు. మరి పోలీస్ నిఘాపై నగర ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందామా? నా పేరు రామ్మోహన్ రెడ్డి, ఫ్రంట్స్ వాకర్ సభ్యుడిని. ఇక్కడ ఏసీ స్టేడియంలో మేమంతా వాకింగ్ చేస్తుంటాం. ఇప్పుడు సింధు మేడం గారు పెట్టింది మంచి పద్ధతే, కానీ ఇంతకుముందు నెల్లూరు ప్రశాంతంగా ఉండింది. ఇప్పుడు ఎక్కువ మర్డర్లు అయిపోయినాయి. దీనికి కారణం మందు, తర్వాత గంజాయి ఎక్కువ తీసుకొని వాటి వల్ల చిన్న చిన్న తగులు కూడా ఈ మర్డర్లు జరుగుతున్నాయి. కాబట్టి మన పోలీస్ శాఖ వారు ఈ రెండింటిని అరికట్టి ఆ మర్డర్లు ఆపితే బాగుంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ కొంచెం నైట్ కూడా మన పోలీస్ శాఖ ఎక్కువ తిరిగి వీటిని కొంచెం కంట్రోల్ చేసే మర్డర్లు తగ్గిపోతాయి. కాబట్టి సింధు మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నా. నా పేరు కొండూరు సుబ్బారావు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాకర్ సభ్యుడిని. ఈ మధ్యకాలంలో నెల్లూరు నగరంలో ప్రశాంతత కాస్త కరువై అనేకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మన డిఎస్పీ గారు, ఇతర పోలీస్ సిబ్బంది అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా కొంత నేర తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మునుముందు మరింత వేగం పెంచి నేర తీవ్రతను తగ్గించడమే కాకుండా ప్రజల్లో కూడా ఆ విధమైనటువంటి కౌన్సిలింగ్లు ఇవ్వడం ద్వారా, ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీల్లో ఇటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చి ఈ నేరాల సంఖ్యను తగ్గించడానికి పోలీస్ శాఖ ప్రయత్నించాలని తెలియజేస్తూ ఉన్నాం. నగరంలో మన మర్డర్లు జరగడం కానీ, చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద హత్యా నేరాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. ఇది ఈ రోజు వచ్చింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు నగరంలో విచ్చలవిడిగా కొంతమంది ప్రోద్బలంతో కొంతమంది విచ్చలవిడిగా వాడడం జరుగుతూ ఉంది. అది యువత, ఖాళీగా ఉండే యువతని ఆకర్షించేదానికోసంగా కొంతమంది వాటికి అందించి వాళ్ళని ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాటన్నిటిని కూడా అరికట్టేదానికి మన సింధు మేడం గారు తీసుకున్నటువంటి చర్యలు హర్షణీయమైనటువంటివి. పోలీసింగ్ నిరంతరం వాళ్ళ కుటుంబాలను వదిలి నిరంతరం వాళ్ళు ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రులు కూడా వాళ్ళ కుటుంబాలను వదిలి త్యాగాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మందిని పోలీస్ రిక్రూటింగ్ చేసుకొని తర్వాత తద్వారా ఈ ప్రజలు నేర ప్రవృత్తి కలిగినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసేదానికి ఇది కంటిన్యూగా చేయాలి. ఇది ఒక రోజుతో చేసేదిగా ఆగేది కాదు. ఈ యొక్క మారక ద్రవ్యాల మూలాలని
మూలాల్ని అణిచేస్తే ఈ యొక్క సమస్య కూడా తగ్గిపోతుంది. వాళ్ళు చూస్తే వేరే వాళ్ళు భయపడేటట్లుగా వాళ్ళకి శిక్షలు ఇచ్చినట్టయితే యువత అంతా కూడా సరైన మార్గంలోకి వస్తుందని కోరుకుంటూ